దీపకి చదువు రాదు, అందుకని ఇలాంటి పొరపాట్లు చేసి ఈ ప్రాజెక్ట్ బాగొట్టేసింది అన్నట్టుగా, ఇంకా సీఈఓ పోస్టుకి దీప అర్హురాలు కాదు అన్నట్టుగా అయితే జోష్న ప్లాన్ చేస్తుంది. ఇంకా దీప ఊరుకుంటుందా? శివనారాయణ తిట్టిన తర్వాత ఇంకా ఆ అసిస్టెంట్ని అయితే తీసుకొని వచ్చి ఆ చెంప ఈ చెంప వాయు కొట్టేటప్పటికి, నువ్వు నాకు 60 రూపాయలే కదా చెప్పావు, ఇప్పుడు 160 రూపాయలు అని చెప్పి ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు అని చెప్పని ఇంకా కొట్టేటప్పటికి తనైతే నిజం చెప్పేస్తాడు. జోష్న మేడమే ఇలా చేయమంది అన్నట్టుగా. ఇంకా నేను ఈరోజు ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటున్నాను అని చెప్పని దీప చెప్పంగానే, సరే ఎవరు ఆ పర్సనా అని చెప్పనని ఇంకా అందరూ మీటింగ్లో అయితే ఉంటారు. ఇంకా సూరజ్ అయితే చేతికి కట్లు అన్నీ కట్టుకొని ఇంకా ఆఫీస్లోకి వస్తాడు. ఏంటి మళ్ళీ ఏం అన్యాయం జరిగిందని వచ్చావు అంటే, నాకు అన్యాయం జరిగిందని కాదు, నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను అని సూరజ్ అంటాడు. ఇంకా దీప అయితే నేనే రమ్మన్నాను తాతయ్య, నాకు అసిస్టెంట్గా ఉండాలి అని చెప్పి అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా జోష్నకైతే షాక్ అనమాట. అసలుకి నా మాట వినడు, వీడికి నాకు అసలు పడదు. ఇప్పుడు ఆ దీప దగ్గరుండి వీడు చదువుకున్నవాడు, దీపకి చదువు రాదు, అప్పుడు దీపనే సీఈఓగా చేసేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఇంక దీప అయితే ఏంది బావా సూరజ్ని పిలిపించావు అంటే, నీకు అసిస్టెంట్గా ఉండాలి, అది కాక ఇంకొకటి కూడా ఉండాలి, ఆ తిక్కల దానికి వీడొక్కడైతేనే కరెక్ట్ పర్సను అన్నట్టుగా ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకా సూరజ్ అయితే నీ పతనం అయితే స్టార్ట్ అయిపోయింది, నువ్వు నన్ను రౌడీలు చేత పెట్టి కొట్టిస్తావా, నేను నిన్ను చేసిన దానికి రివెంజ్ తీర్చుకున్నాను, కానీ ఇప్పుడు నీ ఆఫీస్లోని నీ కళ్ళెదురుగానే దీప మేడం దగ్గరుండి నీ పతనాన్ని నాశనం చేస్తాను, ఇక్కడ నీకు ఉనికి లేకుండా చేస్తాను అన్నట్టుగా ఉంటే కలలు కంటున్నావా, నీలాంటి వాళ్ళు చాలామంది తొక్కి ఇక్కడ దాకా వచ్చాను అని అంటే, నువ్వు అందరిని తొక్కడం వేరు, కానీ నాలాంటి పర్సన్ నీకు దొరకలేదు కదా అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కార్తీక్ దీప అయితే ఇద్దరు సూరజ్ని అలాగే జోష్ని ఇద్దరిని చూస్తారు. చూసావా పాము ముంగీసులాగా ఎలా కొట్టుకుంటున్నారో, అందుకే ఆ పాముకి ముంగీస్కి ఇలాంటి వాడితేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పని వీడిని నీ అసిస్టెంట్గా చేశాను. ఎలా ఉంది నా ప్లాన్ అంటే, చాలా సూపర్గా ఉంది బావా, అయినా నాకు జోష్నికి తగిన పర్సన్ కూడా ఈ సూరజ్ అనిపిస్తుంది, అంటే వాళ్ళిద్దరి మీద ప్రేమ పుట్టించాలనే కదా నీ దగ్గరే తనకి అపాయింట్మెంట్ వచ్చేలా చేశాను అని అంటే, ఇంకా సూపర్ నువ్వు అన్నట్టుగా. ఇంకా జోష్న సూరజ్ అయితే మాత్రం నేను కొట్టించానని చెప్పని నువ్వు పగబట్టి ఇక్కడి దాకా వచ్చి నాకు ఆఫీస్లో దీపకి సపోర్ట్గా ఉంటావా, చూస్తా అది ఎన్ని రోజులు.